إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. وقال تعالى في موضع آخر: بسم الله الرحمن الرحيم. فادعوا الله مخلصين له الدين ولو كره الكافرون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. లహు ముల్కు సమావాతి వల్ అర్దు అన్న యకూను లహు వలదం వలం తకుల్ లహు సాహిబా. ఎందుకంటే భూమి ఆకాశాలను నూతనంగా సృష్టించిన మహోన్నతుడైనటువంటి అల్లాహకు భార్య అంటూ లేనప్పుడు, కామ క్రోధ మోహ మద మాత్సల్యములకు అతీతుడైనప్పుడు కుమారుడు ఎలా ఉంటాడు అన్నాడు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, ఈ ప్రపంచంలో ఉన్న తాత్కాలికమైన సుఖాలకు, క్షణభంగురమైనటువంటి ఆనందాలకు లోబడి మనోవాంఛల దాసుడై, కోరికలకు బానిసై తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని మరిచాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చేస్తున్నారండి, మేము ఎప్పటి నుంచో ఇలానే చూస్తున్నామండి, పుట్టిన కాడి నుంచి ఇలానే జరుగుతుంది కదండి, ఎక్కువ మంది ఇలా చేస్తున్నారు కదండి. ఒక నిర్లక్ష్య భావాలతో, జ్ఞానంతో ఆలోచించకుండా దైవ ధర్మాన్ని విడనాడాడు.
అజ్ఞాన అంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపై నుంచిస్తున్నాడు. ఈ తరుణంలో మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ భూమండలం మీద ప్రవహింపజేశారు. ఆదాం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, మకామి మహమూద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ప్రవహింపజేయబడ్డారు. జాతికో ప్రవక్త వచ్చాడు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతిని హెచ్చరించేవాడు ఒకడు వచ్చాడు. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బిల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదరిమణులారా, జుమాకు హాజరైనటువంటి వారు ఆ విధంగా గోళ్లకు అనుకోవడం, దూరంగా కూర్చోవడం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సఖ్తు మనా చేశారు. గోళ్లకు కూర్చోవటం, గోళ్లు గిల్లుకోవటం, దూరంగా ఉండడం, ఇది జుమా మస్జిద్ యొక్క మర్యాదలు ఉన్నాయి. వచ్చిన వాడు 2 రకాతులు నమాజు చదువుకున్న పిమ్మట ఖతీబ్ ఏం చెబుతున్నాడో ఆ మాటల మీద దృష్టి ఉంచాలి తప్ప తన ముందు ఉన్న ఒక పీసుని ఇలా పెట్టాడు అంటే ఒక వ్యర్థమైన పనికి పాల్పడ్డాడు, అతడి జుమాలో కొరతను పొందాడు అన్నారు. మళ్ళీ జుమా వచ్చేదాకా నువ్వు బతుకుంటావో లేదో గ్యారంటీ లేదు. ఈ జుమాలో ఉన్నటువంటి గడియలు నేను పొందగలుగుతానా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క క్షమాపణ నాకు లభిస్తుందా లేదన్న ఆలోచన. ఏదో కులం కోసం, నలుగురు కోసం, శుక్రవారం కూడా బాగపోతే మసీద్ ముతవల్లి ఏమనుకుంటాడో, కమిటీ వాళ్ళు ఏమనుకుంటారో, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఇన్ని జుమాల్లో మనలో వచ్చినటువంటి మార్పు ఏంటి? జుమాకు వస్తున్నాం పోతున్నాం, ఏమన్నా సదాచరణ కొంచెమైనా పెరిగిందా? అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ క్షమించాలి సార్. నిజంగా ఈరోజు వచ్చామంటే వచ్చాము. ఎప్పుడు వస్తున్నాం? అజాన్ ఖచ్చితంగా 1 గంటకని తెలుసు కదా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఫర్మాన్ ఏముంది? అజాన్ ఇవ్వకముందే మసీదుకు వెళ్ళండి. కనీసం సూరతుల్ కాఫ్ యొక్క పారాయణం కూడా చేయకుండా వచ్చిన వాళ్ళు, ఫజర్ నమాజు చదవకుండా జుమాకు హాజరైనటువంటి వాళ్ళే శాతం ఎక్కువ ఉన్నారు సమాజంలో. అస్తగ్ఫిరుల్లాహ్. ఈ గ్యారంటీ ఏమైనా ఉందా? వెళ్ళారు పాపం, వాళ్ళు ఉమ్రా ముగించుకున్నారు, 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే వెళ్ళిపోతారు మదీనా. ఆయిల్ ట్యాంకర్ కొట్టేశారు. 48 మంది ఒకే కుటుంబానికి చెందిన సుమారు 18 మంది కాలి బూడిదైపోయారు. చెప్పగలుగుతాడు ఎవడన్నా మరణం ఎప్పుడు వచ్చిందో? మరి ఏందంత ధైర్యం? నన్ను నా స్వామి ఇష్టపడతాడా లేదా? నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ రోజే నా జీవితంలో ఆఖరి రోజైతే సమాధిలో నా దగ్గర సమాధానాలు ఉన్నాయా? నా స్వామి నన్ను కనికరిస్తాడా? ఎప్పుడు సరిగా మారేది? ఏదో కులాచారం, వస్తున్నాం పోతున్నాం, రంజాన్లు వస్తున్నాయి, బక్రీదులు వస్తున్నాయి, పోతున్నాయి, మనం కూడా రోజు ఊరి బయటికి పోతాం. మరి ఏంటి నీకు అల్లాహ్కు ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ ఏంటి? ఆ బంధం, బాండింగ్. సోదరుడన, జీవితం తాత్కాలికం, క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపు ఏమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో కూడా తెలియదు. లేదంటే నేను మహబూబ్ నగర్లోనే పుట్టాను, మా ఇంటి పక్కనే, మా ఇంట్లో ఉన్నప్పుడు మంచం మీద పనుకున్నప్పుడే నేను చచ్చిపోతాను చెప్పలేవు. హైదరాబాద్లో చచ్చిపోతావో, ఇటు కోసిలో చచ్చిపోతావో, లేకపోతే కర్నూలులో చచ్చిపోతావో, లేకపోతే ఎక్కడ చచ్చిపోతావో, ఎప్పుడు చచ్చిపోతావో, ఎవరు నిన్ను తెస్తారో, ఎవరు నిన్ను మోస్తారో, ఎవరు నిన్ను గుంటలో పెడతారో, ఎవరు నీ మీద మట్టేస్తాడో ఎవరికి తెలియదు. మరేముంది నీ దగ్గర దానికోసం సంసిద్ధత? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి ఒక సహాబీ అడుగుతున్నాడు, అయ్యా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయం ఎప్పుడు వస్తుంది ప్రవక్త అని అడిగారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏం తయారు చేసుకున్నావా అయ్యా దానికోసం? క్యా హై తుమారే పాస్ వో అమాల్, क्या भी नहीं है, हमें सिर्फ आते हैं जाते हैं, काम के क्या भी नहीं, नाम के वास्ते. अरे శుక్రవారం కూడా వెళ్ళకపోతే పిల్లకి పెళ్లి చేయరేమో, సమాధిలోకి పెట్టనివ్వరేమో, జనామా చదివిరేమో అని వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తెలియదా? తెలుసు. ఇన్ని జుమాల బట్టి వింటూనే ఉన్నాం, తెలుసు.
కానీ గఫ్లత్, డబ్బు 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 డబ్బు, హరామైనా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు, ఒక నోటు కొట్టైనా పర్వాలేదు, అప్పు లెక్క కొట్టైనా పర్వాలేదు, అస్తగ్ఫిరుల్లాహ్, దునియాకి లాలచ్, కమానా 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 కైసా భీ ఉందో. ఏం తీసుకుని వెళ్తావు? రాజులు అనుకున్నోళ్ళు మట్టిలో పనుకున్నారు, పెద్ద పెద్ద ప్రపంచాన్ని సూపుడు వెళ్తూ శాసించినటువంటి నియంతల కాలగర్భంలో కలిసిపోయారు. అరే నా ఈమాన్ ఏ పరిస్థితి ఉంది, నా ఈమాన్తో నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఎప్పుడన్నా కన్నీటితో ఆయన ముందు చేతులు ఎత్తి అడిగినటువంటి సందర్భాలు మీ జీవితంలో ఉన్న ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నాకు నేను చెప్పుకుంటేనే మీకు చెబుతున్నాను, నేను స్పెషల్ అని చెప్పట్లా. ఈరోజు ఈమాన్ సమాజం, నిజంగా చెప్తున్నాను సార్, ఈమాన్ సమాజంలోనే తగ్గిపోయింది, ఆ భక్తి తత్వం తగ్గిపోయింది, హలాల్ దూరం అయిపోయింది. ప్రతి వాడి జీవితంలో, ప్రతి వాడి దేహంలో హరాం పోగేసుకుని ఉంది. అందుకనే ఏ మాధుర్యం, ఓ ఇబాదత్గా మజా మనం తీసుకోలేకపోతున్నాం. ఆ రోజు వాళ్ళకి కట్టుకోవడానికి ఇలా నిండినటువంటి బట్టలు లేవు, పెద్ద పెద్ద మనలాగా బిల్డింగులు లేవు, రుచికరమైనటువంటి నాలుగు కోరుకున్నటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తినలేదు, కట్టిక ఇసుక నేలపైన పనుకున్నారు, అతి భయంకరమైనటువంటి వేదనలకు గురి చేయబడ్డారు. కానీ వారు ఈమాన్ యొక్క ఆ మజాన్ని అల్హమ్దులిల్లాహ్ ఆస్వాదించారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రదియల్లాహు అన్హు వ రదు అన్, వాళ్ళని నేను ఇష్టపడ్డాను, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అన్నాడు. వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను అన్నాడు. ఈరోజు అలా నువ్వు ఒక్కసారి ఆలోచించు సోదరులారా. ఎందుకంటే జుమా మర్యాదలు కూడా చాలా మంది తప్పేస్తున్నారు. జుమా ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావా? అరే నీకు సూరతుల్ కహఫ్ చదవడానికే టైం లేదు, నీకు జన్నత్ ఎలా ఇస్తాడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఆమె సయ్యదా షేఖా పటానా కానా బేగా డైరెక్ట్ జన్నత్ కతే ముస్లిమాన్ అంటే ఇస్తాడంటే నువ్వు ఒక లేబుల్ పెట్టుకున్నంత మాత్రాన. ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తలు చూసిన వాళ్ళకి, ప్రవక్తలతో తిరిగిన వాళ్ళకి, ప్రవక్తలతో తిన్న వాళ్ళకు కూడా లభించలా. అబూ తాలిబ్ ఎంత సేవ చేశాడు, అబూ తాలిబ్ ఎంత, అబూ లహబ్ ఎంత సంతోషపడ్డారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినప్పుడు. ప్రవక్తల బంధువులు, ఇబ్రహీం ఖలీలుల్లాహ్ అల్లాహ్ స్నేహితుడు, వాళ్ళ తండ్రి పరిస్థితి ఏంటి, నూహ్ అలైహిస్సలాం వారి కొడుకు పరిస్థితి ఏంటి అంటే, నువ్వేదో 1440 సంవత్సరాల తర్వాత వచ్చి శుక్రవారం అట్ట నమాజ్కి వచ్చేసి కలిమా నాకు వచ్చిపోయి అని చెప్పేసి 2 రకాతుల నమాజ్ చదువుకుని పోతే నీకు జన్నత్ ఇస్తాడేంటి? ఊహల్లో బతుకుతున్నాం, గుర్తుపెట్టుకోండి. సదాచరణ లేకుండా, నీ ఈమాన్ని నువ్వు వృద్ధి చేసుకోకుండా, ఆకృతి యొక్క పరలోక చింతన లేకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళటం అసంభవం. నీలో తప్పులు ఏముండయి, నీలో సంస్కరించుకోవాల్సిన విషయాలు ఏముండయి, నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడని బేరీజు వేసుకుంటూ జీవితాన్ని గడుపుకోవాలి. అది నిజమైనటువంటి మోమిన్, ఒక మోహిదీ యొక్క లక్షణం. అంతేగాని నాకు వచ్చి నిజంగా ఆలోచించండి, 4 సూరాలు 5 సూరాలు చిన్నప్పుడు అమ్మోళ్ళు మసీదుకి పంపిస్తే హజరత్ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ 4-5 సూరాలు అయితే 10 సూరాలు వేసుకుందాం. ఆ సూరాలు తప్ప ఇన్ని సంవత్సరాల్లో ఇదిగో నేను ఈ నెలలో ఈ సూరా నేర్చుకున్నాను, పోయిన రంజాన్లో నేను ఇది నేర్చుకున్నాను లేదు. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి హజరత్ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ సూరాలు తప్ప ఒక్క సూరా కూడా కొత్తగా నేర్చుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎలా ఇష్టపడతాడా నీకు? అదే నువ్వు ప్రపంచ విషయాలు ఎంత డెవలప్ అయ్యావు. నా పిల్లగాడిని సౌదీ పంపించాలి, నా పిల్లగాడిని అమెరికా పంపించాలి, నా పిల్లగాడిని ఎక్కడో పంపించాలి, బాగా వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, బాగా బిల్డింగ్లు కొనుక్కోవాలి, ఫ్లాట్స్ కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి. ఎన్ని తెలివితేటలో! దీనిలో మటుకి ఎక్కడ వేసిన గొంగళి అక్కడక్కడే ఉన్నావు. సరే సోదరులారా, ఎన్ని ఒక ఉపోద్ఘాత పరంగా మన విశ్వాసాన్ని తాజాపరచుకోవడం కోసం నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి అంశం దువా. దువా నిఘంటువు ప్రకారం దువా అంటే వేడుకోవడం, అభ్యర్థించడం, తన బలహీనతల్ని ఆ లోకాల స్వామి ముందు మొరపెట్టుకోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరతుల్ మోమిన్ సూర నంబర్ 40 వాక్య నంబర్ 60 నెంబర్ వేసుకొని మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఖురాన్ చదవండి, మీ ఏరియాలో ఉన్న మసీదులో చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వకాల రబ్బుకుమ్ అదుఊని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాఖిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటాడు, వకాల రబ్బుకుమ్ అదుఊని, నన్ను వేడుకోండి, నన్ను పిలవండి, నా ముందు అర్థించండి. మదుఊని, మీ ప్రార్థనలు ఆలకించబడతాయి. కోరుకున్నవాడి కొంగు బంగారం అంటున్నాడు.
అడిగిన వాడి చేతులను ఒట్టిగా పంపను అంటున్నాడు. లోకాల స్వామి ఆయన అంటున్నాడు, నన్ను అడిగేవాడంటే నాకు ఇష్టం, కానీ నీకు అడగటానికి టైం లేదు. సలాం తిరగగానే సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు విడుదలైనప్పుడు పారిపోతారే, ఆ విధంగా వెళ్ళిపోతావు. అజాన్కు ముందు ఎవరు ఉండడం లేదు, సలాం తర్వాత కూడా మసీదులో ఎవరు ఉండడం లేదు. ఇక్కడే ముందు తాళం చేసి చూస్తాడు. ఒకవేళ కుదిరితే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏం నమాజ్ సలాం తిరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉండి జిక్ర్ చేసుకొని, అల్లా నా పరిస్థితి ఇదల్లా, నా పిల్లల పరిస్థితి ఇదల్లా, నా కుటుంబం పరిస్థితి ఇదల్లా, వ్యాపార పరిస్థితి ఇదల్లా, ఎక్కడెక్కడో ఏడుస్తావుగా నువ్వు. అల్లా ముందు ఏ విధంగా ఆ విధంగా దువా చేస్తున్నావా? కనీసం దువా చేయటానికి నీ దగ్గర టైం లేదు అంటే నీలో తౌహీద్ ఉండే కొద్ది క్షీణించిపోతుందని అర్థం. ఆమె తౌహీద్ వాలేజీ, ఆమె సున్నత్ వాలేజీ అంటున్నాను. కానీ తౌహీద్ యొక్క సారాంశమే దువా. అద్దుఆ రుకుల్ ఇబాదా, ఆరాధనల సారాంశం దువా. అద్దుఆ వల్ ఇబాదా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దువా కూడా ఆరాధనల సారాంశమే. నువ్వెందుకు నమాజ్ చదువుతున్నావు? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు హజ్ ఉమ్రాలకు వెళ్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు? ఎందుకు నువ్వు నఫిల్ ఉపవాసాలు ఉంటున్నావు? ఎందుకు ఖురాన్ చదువుతున్నావు? సారాంశం జన్నత్ మే దాఖిల్ హోనా, అల్లా నన్ను ఇష్టపడాలి, అది ఆ దువా ద్వారానే సాధ్యం. మరి ఆ దువాని నువ్వు చేయట్లేదు. నువ్వు దువా చేయట్లేదంటే ఏంటి? నీకు అల్లాకు ఎఫెక్షన్ లేదు అని అర్థం. నువ్వు అడగట్లేదు ఆయన్ని. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన చెప్పుల వారు తెగిపోయినా, తన చొక్కా గుండి విరిగిపోయినా, చివరికి ఒక ఉప్పు కల్లు కావాలన్నా, అల్లా నా చెప్పులు తెగిపోయాయి, అల్లా నా చొక్కా గుండి విరిగిపోయింది, అల్లా నాకు అది అవసరం. ప్రతి చిన్న విషయం కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా మీద ఆధారపడేవారు. నువ్వు అస్బాబ్ మీద ఆధారపడుతూ ఉన్నావు. నాకేంటి అవసరం? నాకు ఈ ఊనైతే వాత ఉనునయ్యతో ఉను ఆజాత అస్తగ్ఫిరుల్లాహ్. ఈమాన్ ఈరోజు తగ్గిపోయింది. దువాకి నువ్వు దూరం అయిపోయావు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, విధిరాతను సైతం మార్చేటువంటి ఏకైక సాధనం దువా. దువా కునుతులు మనం చదవడం లేదు. వాకినీ షర్ర మా కదైత్, అల్లా నా విధిరాతలో ఉన్న కీడు నుంచి కూడా నన్ను కాపాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళబోతున్నావు, ఉద్యోగం కోసం వెళ్ళబోతున్నావు, వ్యాపారం కోసం వెళ్ళబోతున్నావు, బంధువుల్ని కలవడానికి కోసం పోతున్నావు, ఫలానా పని మీద వెళ్తున్నావు. వెళ్ళే మార్గంలో ఏమైందో, ఏ నష్టం జరగబోతుందో, ఏ కీడు నీకు సంభవించబోతుందో, అల్లాతో దువా చేసి కనీసం బండి స్టార్ట్ చేసేటప్పుడు బిస్మిల్లా అంటున్నావా? బండి మీద కూర్చునేటప్పుడు దువా చేసి స్టార్ట్ చేస్తున్నావా? బండి నడిపేటప్పుడు కనీసం జిక్రస్కార్ చేస్తున్నావా? ఎన్ని బాధలు పడుతున్నాం సార్ మనం సమాజంలో చూస్తూ. ఎక్కడుంది తౌహీద్? మసీద్ నుంచి బయటికి వెళ్ళిపోతే నీకు అల్లా ఎవరో గుర్తురాడు. అసలు 98-99% ఈరోజు సమాజంలో అలానే ఉంది. ప్రతిదీ నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతున్నాను, నా టాలెంట్ ఇది, నా యొక్క ప్రజ్ఞ పాఠవాలు ఇవి, ఇదంతా మేరా మెహనత్ జీ, మై మెహనత్ కర్కో కమాయి ఉంటున్నా. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, కాహే జీ తుమారా మెహనత్. ఆ లోకాల స్వామి ఇచ్చేటువంటి బహుమానాలు ఇవి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు దువాకు దూరం అయిపోయాం కాబట్టి మన తౌహీద్ కూడా సన్నగిల్లిపోతూ ఉంది. సోదరులారా, అల్లాహ్తో ఏ విధంగా అడగాలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నువ్వు అల్లాహ్తో దువా చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ నాకు ప్రసాదించు, ఇవ్వు. ఒక్కోసారి లోకం మొత్తం నీకు దూరం అయిపోతుంది. బంధువులు కూడా నీకు సైడ్ అయిపోతూ ఉంటారు. ఒక్కోసారి అరే అడిగితే ఈడు కనపడితే ఎక్కడ అడుగుతాడు అని చెప్పేసి స్నేహితులు కూడా ఒక్కోసారి నీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఒక్కోసారి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. లోకంలో ఎవడో కూడా నీకు పనికిరైనటువంటి సందర్భాలు ఎదురవ్వచ్చు. వండోడికి కూడా తన డబ్బు కూడా ఒకవేళ ఆ సమయానికి పనికి రాకపోవచ్చు. తన పలుకుబడులు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, అందరితో చాలా చాలా సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఎవ్వడు కూడా నీకు ఉపయోగపడనిటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు.
అప్పుడు ఏమనుకుంటాడంటే మనిషి, అయ్యో నా దువా స్వీకరిస్తే బాగుండు, అయ్యో అయ్యో అగర్ మీరు దువా కుబులు ఏదో పోతచ్చే అని చెప్పేసి ఎంత వేదన చెందుతాడంటే, కష్టం వచ్చినప్పుడు దువా స్వీకరించబడాలి అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అదే చెప్పారు. ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నిజంగానే పిల్లగాడికి హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా మంచి ఇంటర్వ్యూలో ఉన్నాడు, ఏదో ఒక క్రిటికల్ పొజిషన్ సార్, అందరం భయ్ దువా కరో భయ్, దువా కరో భయ్, దువా కరో భయ్. అస్సలు అప్పుడు దాకా మామూలుగా ఎవరిని లెక్క చేయడు మనిషి. నీ పరిస్థితులు కొన్ని అలా ఎదురైనప్పుడు సాధారణంగా మనిషి ఏమనుకుంటాడంటే, నా దువా స్వీకరిస్తే బాగుండు, నేను అనుకున్నది జరిగితే బాగుండు, ఇలానే అయితే బాగుండు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిజంగా ఒకవేళ నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు దువాలు స్వీకరించబడాలి అని నువ్వు కోరుకుంటే, సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ దువా చేయమన్నారు. సంతోషంగా ఉన్నప్పుడు అసలు దువా గుర్తొస్తుందా? దువా కాదు, అసలు నీకు మసీదే గుర్తుకు రాదు, నమాజే గుర్తుకు రాదు, ఖురానే గుర్తుకు రాదు, జిక్రే గుర్తుకు రాదు. सब ठीक चलता है, व्यापार भी अच्छा चलता है, बच्चे को बाहर जॉब आ गया, पूरा असल एकदम जो चाहे वो आता है. అసలు మనిషి గుర్తుంటుందా? మొత్తం అనుకున్నట్టు జరిగిపోతున్నాయండి. వాడికి అసలు క్యాబీ జరుగుతుంది, అల్హమ్దుల్లా కూడా అనట్లే, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. మైబీ పూరా ఈ సిస్టమేటిక్కే కర్తమై అసలు ఎంత టాలెంట్తో మాట్లాడతాడు అనుకున్న. బాగా ఉన్నప్పుడు, అదే ఇబ్బందులు ఉన్నప్పుడు అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి. సోదరులారా ఆలోచించు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీవు ఆయన దర్బారులో అల్లాహుమ్మా అంతల్ గనియ్యు నహనల్ ఫుకరా, అల్లాహ్ నీ దర్బారులో బిచ్చగాడిలా నిస్సాయుడుగా చేతులెత్తి అడుగుతున్నాను, అల్లాహ్ నాకు ప్రసాదించు. అడుగు అల్గాని ఆయన అడుగు, ఆయన అడిగే విధంగా అడుగు. తలరాతలను మార్చేటువంటిది అల్హమ్దులిల్లా దువా. దాసుడి చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం దువా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఆ దువా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయి. చాలా మంది అనుకుంటున్నారంటే, భయ్యా మై దువా కర్తూ లేకిన్ కుబుల్ హోనా నహీ, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. ఎవడైతే దువా విషయంలో తొందరపడతాడో, నా దువా స్వీకరించబడలేదు అంటాడే, వాడు దువా స్వీకరించబడదు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే నువ్వు అడగగానే ఇచ్చేయాలా? అరే సోదరుడారా, ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, అల్లాహ్ యొక్క ప్రవక్తలు 4000 సంవత్సరాల క్రితం కాబా గృహాన్ని నిర్మిస్తూ అడిగారు, అల్లాహ్ ఈ జాతిని ఉద్ధరించేటువంటి ఓ ప్రవక్తను పంపు, నీ వాక్యాలను చదివి వినిపించి వీరి జీవితాలను పరిశుద్ధపరిచే ఒక పవిత్ర ప్రవక్తను పంపు అని దువా చేస్తే 4000 సంవత్సరాల తర్వాత పుట్టారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నువ్వు అడగగానే ఇటు వచ్చేయాలా? అసలు నువ్వేం తింటున్నావు, ఏం చేస్తున్నావు, నీ ఈమాన్ ఎలా ఉంది, నీ భక్తి ప్రవృత్తి ఎలా ఉంది, ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా కనీసం? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎలా అడగాలి అంటే, అల్లాహ్ నాకు ప్రసాదించు దృఢమైన నమ్మకంతో. చాలా మంది దువా ఎలా చేస్తారంటే, అల్లాహ్ ఒకవేళ నీకు రాజీ అయితే ఇవ్వు, ఇష్టమైతే ఇవ్వు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అలా అడగండి, ఎవడు కూడా అల్లాహ్ దగ్గర నుంచి బలవంతంగా తీసుకోలేడు. అల్లాహ్ ముజే అతా ఫర్మా, ఏది అతా ఫర్మా, ఏది అడగాలి? ధర్మసమ్మతమైన అడుగు. కడుపులు కొట్టేయి, అప్పులకు కొట్టేయి, వాళ్ళు చచ్చిపోతే ఆస్తి నాకు వచ్చిద్దని చెప్పేసి అధర్మమైన దువాలు అడగ బాకనైనా. ఒకడు దువా ఎట్లా అడుగుతున్నాడంటే, మొన్న చెప్తున్నాడు ఒక సోదరుడు, రంజాన్లోనంట మర్చిపోయి తిన్నా త్రాగినా కానీ ఉపవాసం పోదు కదా, అల్లాహ్ నేను రోజాలో ఉన్నప్పుడు మర్చిపోయి తినే భాగ్యాన్ని తాగే భాగ్యాన్ని ప్రసాదించి దువా చేస్తున్నాడు. అంటే నా జాయిజ్ దువా లేదు, ఒకరి హక్కులను కొల్లగొట్టేటువంటి దువా లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటి దువా లేదు, ఒకరి యొక్క వినాశనాన్ని కోరుకునేటువంటి దువా లేదు. ధర్మసమ్మతమైన వాడికి ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇవ్వడానికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతిరోజు కనబడేటువంటి మొదటి ఆకాశం మీదకు వచ్చి, దాసులారా అడిగేవాడెవడో నన్ను అడగండి. ప్రతిరోజు లోకాల స్వామి వైభవోపేతమైనటువంటి తన సింహాసనం సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠంపై నుండి మొదటి ఆకాశం మీదకు వచ్చి, దాసులారా అడిగేవాడెవడు నన్ను అడగండి, మీ కోరికలు తీరుస్తాను. కానీ నువ్వు 2-3 దాకా ఫోన్లు చూస్తా కూర్చొని నీచమైనటువంటి కార్యాలన్నీ చేస్తూ, నువ్వు పొద్దున్నే 8 బ్రష్ నోట్లో పెట్టుకున్నప్పుడు బజాట్లోకి వస్తాడు, వాడి జీవితంలో శుభం ఉంటుందా? ఆ ఫజర్ నమాజు నువ్వు వారాలు చదవ్వా? ఫజర్ నమాజు నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు మసీద్కి. డూప్లికేట్ నోట్ గుర్తుపెట్టుకొని, నువ్వు మునాఫిక్వి.
ఫజర్ నమాజు మరియు ఇషా నమాజు ఎవడైతే చదవడో వాడు మునాఫిక్. ఎప్పుడో 10 రోజులు 15 రోజులకు ఒకసారి కొంచెం బాగా బాడీ టైర్డ్ అయిపోయింది, లేకపోతే స్నానం చేయడం కొంచెం లేట్ అయింది, ఒక పావు గంట అటో ఇటు అయింది, అది వేరే విషయం. నువ్వు వారాలు నమాజుకి ఫజర్లో కనపడటం లేదు అంటే నువ్వు పెద్ద హోదాలో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు మటుకు డూప్లికేట్ నోట్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. వినలేదా? అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్, నీవు నిద్రించడం కంటే, నీవు ఆ పడక మీద ఉండటం కంటే ఆయన యొక్క ఆరాధన చేయటమే నీ కోసం ఖైర్. అకార్డింగ్ టు సైంటిఫికల్ వేలో కూడా ఆలోచిస్తే అది ప్రకృతి రీఛార్జబుల్ అయ్యేటువంటి సమయం. నీ బ్రెయిన్ రీఛార్జ్ అవుతుంది, నీ బాడీ రీఛార్జ్ అవుతుంది, టోటల్గా నీ ప్రతి ఖైర్ కూడా అల్హమ్దులిల్లా ఫజర్ నమాజులో ఉంది. ఆ ఫజర్ నమాజ్ కంటే ముందు, అజా కంటే ముందు లేచి పావు గంట అనుకోండి, లేచి ఎన్నో రోగాలు వచ్చినాయి కదా, ఎన్నో జబ్బులు ఉన్నాయి, అప్పులు పాలైపోయాయి, వ్యాపారం బాగలేదు, పెళ్లిడికి వచ్చిన పిల్లకి పెళ్లి కాలేదు, చదువుకున్న పిల్లడికి ఉద్యోగం రాలేదు, అల్లా నా పరిస్థితి ఇలా ఉందల్లా, నా కుటుంబం పరిస్థితి ఇలా ఉందల్లా అని ఆయన ముందొచ్చి ఎప్పుడైనా 2 చేతులు ఎత్తి దువా చేసి కన్నీళ్లతో అడిగావా? క్యా హై భయ్యా మన పాస్ తో ఏదో డూప్లికేట్ అస్తగ్ఫిరుల్లా చెప్తున్న యథార్థం ఇది. అదేమంటే నేను గుండెలు మేము చేయగడతాను, ఆమెను పెద్దగా చెబుతాను, ఈ రెండింటికి నీకు స్వర్గం ఇస్తానన్నాడా? లేదు సోదరు, జీవితం మొత్తం ఎక్కడ నువ్వు ఆయన మీద ఆధారపడి ఉన్నావు, ఆయనతో నీ బాండింగ్ ఏంటి, నీ సమస్యలు ఆయనతో ఏ విధంగా నువ్వు మాట్లాడుకునేది అదే కదా. నమాజ్ చదువుతావు, అర్థాలు తెలియదు, కనీసం దువాల్లో నేను అల్లా నా పరిస్థితి అల్లా నీవే సర్వశక్తిమంతుడు, వల్ల ఈ ఆపదని కాపాడేవాడు నువ్వేనల్లా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అగ్నిగుండంలో కాపాడినటువంటి వాడెవరు? హస్బునల్లాహు వ ని'మల్ వకీల్. అగ్నిగుండంలో ఉన్నాడు, 7 రోజుల పాటు ఉన్నాడు. అల్లా నీవే నా కార్య సాధకుడు, అల్లా నీవే నాకు చాలల్లా. అగ్నిగుండంలో ప్రశాంతంగా ఉన్నాడు, కారణం దువా. యూనుస్ అలైహిస్సలాం వారు చేప గడుపులో ఉన్నాడు, సముద్రంలో, ఆ సముద్ర గర్భంలో ఈ చేప ఎక్కడుందో తెలియదు, ఎవడికి చెప్పినా ఎవడికి చెప్పుకోలేనటువంటి స్థితి. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్. అల్లా నీవు పరమ పరిశుద్ధుడు, వల్ల నీవు తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడల్లా, నేనే తప్పు చేశానల్లా. 3వ రోజు సముద్రం ఒడ్డుకు పంపించాడు దువా. వాయువు ఇజ్నాద రబ్బహు అన్నీ మస్సని యదుర్రు వఅంత అర్హముర్ రాహిమీన్. అల్లా, ఇదిగో నా శరీరానికి భయంకరమైన వ్యాధి సోకింది, నీవు కరుణించడంలో ఉత్తమ కరుణ వల్ల సుమారు 18 సంవత్సరాల పాటు వ్యాధికి గురైనటువంటి అయ్యూబ్ అలైహిస్సలాం వారికి షిఫా ఇచ్చారు, కోల్పోయినటువంటి దాన్ని డబల్ చేసి ఇచ్చాడు, కారణం దువా. ఎక్కడుంది? قال ربي إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك ربي شقيا وإني خفت الموالي وكانت امرأتي عاقرا فهب لي من لدنك وليا. 100 సంవత్సరాల వయసులో అల్లా నా తలంతా నెరిసిపోయింది, ఎముకలు కృషించిపోయాయి, చర్మం ముడతలు పడిపోయింది, నా భార్య ఏమో గొడ్రాలు, నా బంధువులందరూ అపమార్గం పడతారని భయంగా ఉంది. ఫహబ్ లీ మిన్ లదున్క వలియా, ప్రత్యేకమైనటువంటి నీ కారుణ్య ద్వారా తెరిచి నాకు కొడుకుని అయ్యా. ఏడ్చి అడిగాడు, యా జకరియా ఇన్నాను బషిరక బిగులాం యస్ముహు యహ్యా. ఇదిగో జకరియా, నీకు యహ్యాని ఇస్తున్నాను, సంతానానికి కారణం దువా. జీవితంలో ఏ సమస్యలో ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అల్లా నా పరిస్థితి ఇది, కనీసం ఆయన వైపు తిరిగి నువ్వు చేస్తున్నావా? ఎంతమంది పొద్దున్నే సాయంత్రం దువాలు చేస్తూ ఉన్నారు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఎలా స్వీకరించబడతాయండి? ఎలా నీ ఈమాన్ని ఇష్టపడతాడు ఆయన? ఊరకు వచ్చావు, జుమాకు వచ్చావు, మళ్ళీ జుమా దాకా నువ్వు మసీదులో కనపడవు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? దువా చేస్తావు కానీ రావటం లేటుగా వచ్చు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దువా 3 రకాలుగా స్వీకరించబడుతుంది. ఒకటి, నువ్వు అడిగింది ఇస్తున్నాడు అంటే నీ ఈమాన్ని పెంచుకో. జో అల్లా ముజే ఏ అతా ఫర్మా ఓ అతా ఫర్మా, ఇల్లు కావాలి వచ్చింది, బండి కావాలి వచ్చింది, అల్లా నాకు ఇస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పెంచుకో. ఇస్తున్నాడు అంటే నా టాలెంట్ అనుకోబాక, నీ మీసాలు మెలేబాక, కాలు రెగరేబాక. కారునికి ఇచ్చాడు, తొక్కేయాలనుకున్నప్పుడు భూమిలోనికి తొక్కి వేశాడు. కాబట్టి ఇస్తున్నాడు అంటే ఈమాన్ని పెంచుకో.
నువ్వు అడుగుతున్నావు, రావడం లేదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు అడిగిన దానికంటే నీ మీదకి వచ్చే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను హలాక్ చేసేవి. కాబట్టి నువ్వు అడిగిన దానికి బదులుగా నీ మీద వచ్చే కష్టాలను దూరం చేస్తాడు అన్నారు. నువ్వు అడుగుతున్నావు, భై ముజే ఏ హోనా అల్లా ముజే అతా ఫర్మా అన్నావు, కానీ అది నీకు ప్రమాదం. ఆ సంగతి నీకంటే బాగా ఆయన తెలుసు. మన ప్రయాణంలో వెళుతూ ఉంటే కర్నూలులో జరుగుతుంది ప్రోగ్రాం. వాళ్ళు చెప్తున్నారు, పిల్లగాడికి ఇంటర్మీడియట్ అయిపోయిందంట, నాకు బండి కావాల్సిందే, స్పోర్ట్స్ బైక్ కావాల్సిందే అని చెప్పేసి వాడు ఏడ్చి ఇబ్బందులు పెట్టి, కొంటావా చచ్చిపోమ్మంటావా, నాకు బండి కావాలి, మా ఫ్రెండ్స్ అందరూ కొంత నాకు కావాలి తెస్తామని చెప్పేసి అంటే పాప అప్పు తీసుకొచ్చి కొనుక్కొచ్చాడు. ఎందుకో కొనిపెట్టకపోతే రోజులు బాగాలేవు. పిల్లలు ఇప్పుడు ఏమి అనాథ కావట్లేదు. ఆ క్రాఫ్లు, ఆ బైక్ రైడింగ్లు, అస్తగ్ఫిరుల్లాహ్ బైక్ రైడింగ్లు ఎలా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి. సరే ఏం చేసుకుంటాడన్న భయంతో తీసుకొచ్చాడు. 3వ రోజు అదే బైక్ మీద యాక్సిడెంట్ చచ్చిపోయాడు. తండ్రి ఏం చేశాడంటే పిల్లగాడు పోయిన తర్వాత బండి ఎందుకు లేని బండిని కూడా బూట్ చేశాడు. అందుకని బయటకు వచ్చింది ఆ సమాజం. అంటే నువ్వు అడిగిందల్లా నీ దగ్గరకు వస్తే దాంతో నువ్వు పోతావు కావచ్చు. నాకెందుకు రాలేదు, నేను అడుగుతున్నాను కదా, మై పోస్ట్ అల్లా సే దువా కర్ తుమ్ క్యో నహీ దియా, నీకు వస్తే అది డేంజర్ అయినా నీకు వద్దు అని ఆయనకు తెలుసు. నువ్వు అనుకోవచ్చు అందులో నాకు లాభం ఉంది, అబ్బా మంచి కారు ఉంటే బాగుంది, అది వస్తే నువ్వు పోతా కావచ్చు. నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, టెన్షన్ పడబాక. నీకు రావటం లేదు అంటే దాంట్లో మేలుంది, దాని నష్టం నుంచి నేను కాపాడుతున్నాను అనదు. 3వ పాయింట్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సరే దువా చేస్తున్నావు, దువా అడిగింది రావట్లేదు, కష్టాలు కూడా వస్తున్నాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు అడిగినవన్నీ పరలోకంలో దాచిపెడతాడు, వాటిని పోగేసి ఉంచుతాడు అని చెప్పారు. దాసుడు ఆమాలనామా అయిపోయిన తర్వాత అవి పర్వతాల్లాగా ఉంటాయి పుణ్యాలు, ఇవి కూడా దాసుడు అని ఇవేంటి అల్లా నా ఆమాలనామా అయితే కదంటే కాదు, దాసుడు నువ్వు లోకంలో ఎన్నోసార్లు ఎన్నో దువాలు చేసావు, వాటన్నింటినీ నీకోసం ఇక్కడ భద్రపరిచి ఉంచాను అంటాడు. అప్పుడు మనిషి అనుకుంటాడంట, అల్లా అసలు లోకంలో నా ఒక్క దువా కూడా స్వీకరించకుండా ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, హర్ దువా మేరా కుబుల్ హుయే తో బహుత్ అచ్చా అని చెప్పేసి అనుకుంటాం కదా. ఎందుకు ఇప్పుడు నువ్వు అడిగావు, బంగారం అడిగావు వచ్చింది, ఇల్లు అడిగావు వచ్చింది, కారు అడిగావు వచ్చింది, మంచి భార్య అడిగావు వచ్చింది, మంచిది అనుకుని ఎన్ని వచ్చావు, నువ్వు చచ్చిపోయావు, మొత్తం పోయింది. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా దువాలు అక్కడిచ్చాడు అంటే రేపు అక్కడ ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రోజు మనిషి అనుకుంటాడు, అల్లా నేను అడిగిన ప్రతివన్నీ నువ్వు నాకు ఇవ్వకుండా, భూమిని ఇవ్వకుండా ఇక్కడ ఇస్తే ఎంత బాగుండు, ఎందుకంటే అక్కడ ఉపయోగపడేది. కాబట్టి 3 రకాలుగా స్వీకరించబడతాయి. అడగంగానే రాలేదు అని నిరుత్సాహపడే అవసరం లేదు. అడిగిన వాడి చేతులను ఒట్టిగా పంపన్ను అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. నువ్వు అడిగిన ప్రతిదీ ఇంచల ధర్మసమ్మతం అడిగితే ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఇంకో రోజు నువ్వు అడిగింది ఇన్షా అల్లా నువ్వు చూసుకుంటావు. కానీ నువ్వు అడగట్లేదు అంతే. అడగటానికి నీ దగ్గర టైం లేదంతే. సలాం తిరగటం, ఫోన్ చూసుకోవడం. ఒక్కొక్కడైతే నమాజులోనే భయ్ మై నమాజ్ మీద బాత్ కడతాం అన్నాడు. ఏది నమాజ్లో అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత దారుణమైన స్థితికి, ఫోన్ పిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ఇవి పడితే ఎంతమంది కుర్రోళ్ళు ఈరోజు ప్రీపేర్ గేమ్లు ఆడుతూ బెట్టింగ్ యాప్లతో ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? ఎందుకు? వాటి వల్ల మన జీవితానికి ఉపయోగం ఉందా? సోదరుడు ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దువా స్వీకరించబడేటువంటి సమయాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో నువ్వు దువా చేసేటువంటి వల్ల అలవాటు చేసుకో, నీ పనులు చేసుకో, కాదంటలేదు. దువా స్వీకరించబడే మొదటి సమయం అనే బిల్అసార్, సహరీ వేళల్లో దువా స్వీకరించబడుతుంది. అంటే అజాన్కు ముందే నువ్వు కొంచెం సేపు లేదు, ఎందుకంటే తతజాఫా జునూబుహుం అనిల్ మజాజి యదుఊన రబ్బహుం ఖౌఫన్ వ తమఅ వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. వారి పడకలు, వారి వీపులు పడకలకు దూరంగా ఉంటాయి. ఎప్పుడన్నా తహజ్జుద్ నమాజ్ కోసం లేచావా? నువ్వు ఫజర్ నమాజులు చదవట్లేదంటే తహజ్జుద్ నమాజ్ కోసం ఏం లేకొస్తావు? లోకాల స్వామి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఎవరైతే బిల్అసార్ సహరీ వేళల్లో దువా చేస్తాడో అతడి దువా రద్దు చేయబడదు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అదే విధంగా ఇఫ్తార్ సమయంలో చేసే దువా స్వీకరించబడుతుంది, ఉపవాసి చేసే దువా స్వీకరించబడుతుంది. రంజాన్ అయిపోయింది, యోమే అర్ఫా, యోమే అషురా మినహాయించి ఇదిగో నేను సోమవారం గురువారం ఉపవాసాలు ఉంటున్నాను, ఇదిగో నేను అయ్యామే బీద్ ఉంటున్నాను, 13, 14, 15 ఉపవాసాలు ఉంటున్నాను అన్న వాళ్ళు సమాజంలో లేరు సార్. అబద్ధం.
ఉండరు మహానుభావులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని స్వీకరించుగాక. ఈరోజు మనకి నఫిల్ ఉపవాసం, ఎందుకంటే ఉపవాసి దువా స్వీకరించబడుతుంది. ఎన్నో కష్టాలు ఉండే కదా, ఎన్నో బాధలు ఉండే కదా, ఎన్నో ఇబ్బందులు ఉండే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవటం, వీళ్ళ దగ్గర చెప్పుకోవటం. నీ స్వామి వింటాను అంటున్నాడు వాళ్ళు. కానీ అల్ ఖాదిర్, మాలిక్, రాజిక్, ముదబ్బిర్, సర్వము ఎరిగినటువంటి వాడు, ముష్కిల్ కుషా, హాజత్ రవా, గరీబ్ నవాజ్, ఆయన ముందు చెప్పుకోకుండా ఎవడో ముందు ఏడుస్తావు ఎందుకు అంటున్నాడు. ఉపవాసం ఉండి ఉపవాస దువా స్వీకరించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫర్మాన్ ఎప్పటికీ రద్దు కాదు, ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది. అలాంటిది ఉపవాసం ఉండి దువా స్వీకరించబడుతుంది. ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ప్రత్యేకంగా ఉండి, అల్లా నీ కోసం ఉపవాసం ఉంటున్నాను, అల్లా నా దువాని స్వీకరించల్లా, నీ ప్రవక్త విధానం ప్రకారం ఉంటున్నానల్లా, సోమవారం ఉపవాసం ఉంటున్నానల్లా, గురువారం ఉంటున్నానల్లా, అయ్యామే బీద్ ఉంటున్నానల్లా, మొరలాలకించేవాడు ఆయన. సోదరులారా, ఎక్కడ చూస్తున్నా ఈరోజు దువా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రయాణంలో ఉన్నప్పుడు దువా స్వీకరించబడుతుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాటలు వింటున్నావు, సినిమాలు చూస్తున్నావు, కామెడీ షోలు చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. అందుకనే ఈరోజు విపత్తులు మనం చూస్తున్నాం. మొన్న కర్నూలులో జరిగింది, అంతకుముందు బీజాపూర్ దగ్గర జరిగింది, చూస్తున్నాం. మైసూర్ పాకుని కట్ చేసినట్టు ఆ కంకర్లోడు సుమారు 20 మంది సార్. ఆ రోజు కూడా ఎంత ప్రమాదంలో ఉన్నావు. నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావా? ఎక్సలేటర్ నీ చేతిలో ఉందని ఎంత పడితే అంత. ప్రత్యేకించి యువకులకు చెప్తున్నాను, కంట్రోల్. నిన్ను నమ్మి నీకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల, నువ్వు చేసుకున్న భార్య, నీకు పుట్టిన బిడ్డలు, బండి స్పీడ్గా పోతే, ఇక్కడి నుంచి నేను హైదరాబాదులో 30 నిమిషాల్లో పోయాను అని చెప్పుకుంటా పోతే, లేకపోతే చెప్పుకోవడానికి కూడా నువ్వు ఉండవు. ఒక బడాయి కోసం స్పీడ్ థ్రిల్స్ బట్ స్కిల్స్ అంది. అందుకనే స్పీడ్ పోకండి. ప్రయాణంలో ఉన్నప్పుడు దువా స్వీకరించబడుతుంది. ప్రయాణంలో ఉన్నావు, ఫ్లైట్లో ఉన్నావు, ట్రైన్లో ఉన్నావు, బస్సులో ఉన్నావు, బండి మీద ఉన్నావు, అల్లాను స్మరిస్తూ ఉండు, అల్లాతో దువా నీ బాధలు చెప్పుకో, నీ వేదనలు అడుగు. ఆయన ప్రయాణికుడు దువా స్వీకరించబడుతుంది అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, వర్షం కురిచేటప్పుడు దువా స్వీకరించబడుతుంది అన్నారు. వర్షం కురిచేటప్పుడు మరి ఇప్పుడు అల్లాహుమ్మా సయ్యిబన్ నాఫీ ఇది ఒక్కటి నేర్చుకున్నావు. కానీ వర్షం తన కారుణ్యం కురిసేటువంటి సమయం, ఆ వర్షం సమయంలో దువా స్వీకరించబడుతుంది అన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం చేసే దువా స్వీకరించబడుతుంది అన్నారు. బలహీనుడి యొక్క దువా స్వీకరించబడుతుంది అన్నారు. సోదరులారా, ఉమ్రాలో చేసే దువా స్వీకరించబడుతుంది. ముల్తజం దగ్గర చేసే దువా స్వీకరించబడుతుంది అన్నారు. సోదరుడు ఎన్ని విషయాలు. అదేవిధంగా తన తోటి సోదరుడు కోసం చేసే దువా. ఎందుకు సార్ అంత యాక్షన్? నిజంగా నీ తోటి సోదరుడు కోసం ఎప్పుడన్నా అల్లా అతడి కుటుంబాన్ని కాపాడల్లా, అతడిని అప్పుల నుంచి కాపాడల్లా, అతడికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించల్లా, నిజమైనటువంటి నిండు హృదయంతో ఎవరు లేరు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ విశ్వాసుల కోసం, నీ తోటి ఇరుగు పొరుగు వారి కోసం ఎప్పుడన్నా దువా చేసావా? నీ కోసమే నువ్వు అడుగుతున్నావు కదా, గ్యారెంటీ లేదు. నీ సోదరుడు కోసం అడిగితే దూతను పంపిస్తాను మధ్యలో అన్నాడు. నువ్వు నీ పొరుగు వాళ్ళ గురించి, నీ స్నేహితుల గురించి ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో, అల్లా ముందు ఇతడి మీద ఆ దువాలు నీవు ప్రసాదించు అని చెప్పి దూత దువా చేస్తాడు. నీ దువా స్వీకరించబడుతుందో లేదా, కానీ దూత దువా స్వీకరించబడుతుంది. మరి తోటి వాళ్ళ మీద ఆ ప్రేమాభిమానాలు ఉన్నాయా? కాలు నమాజ్ చదువుతున్నావు, ఆ నుంచి అందరం విశ్వాసం ఒకటే, కలిమా ఒకటే, ఎప్పుడు ముంచుదామా అని ప్లాన్లు వేస్తున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్, మునాఫికుల్లా బతుకుతున్నావు సార్. అల్లా క్షమించాలి. నీ తోటి సోదరుడు గురించి నిజంగా నువ్వు దువా చేస్తున్నావా? నీ తోటి సోదరుడు గురించి దువా చేస్తే ఆ దువా స్వీకరించబడుతుంది అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకో మాట చెప్తాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సహీ బుఖారీ మరియు ముస్లిం ముత్తఫికున్ అలైహి. ఉమర్ రదియల్లాహు తఆలా అని చెప్తారు, ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఉమ్రా వెళుతున్నాను అన్నారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్ నీ దువాలో ఈ సోదరుడు గురించి మర్చిపోకు అన్నారు. ఆ క్షణంలో ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ లభించిన దానికంటే కూడా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నా దువాలో ఆయన గుర్తు చేయమన్నారు. సోదరులారా, ఒక పుణ్యాత్ముడు, సదాచార సంపన్నుడు, ఒక పవిత్రమైన జీవితాన్ని గడిపేవాడు, హరాంకి దూరంగా ఉండేవాడు కనబడినదే మౌల్ సాబ్ మేరే వాస్తే దువా కరో బోల్కే పూछ सकते दलील है. కానీ నువ్వు ఎవరినో అడుగుతావు, ఎక్కడో అడుగుతావు, ఎవడెవడో హరాం. ఎందుకు నిజంగా ఈరోజు ఎందుకు దువా స్వీకరించబడతలేదు? ఒక వ్యక్తి అర్ఫాలో ఉన్నాడు, అర్ఫా దువా స్వీకరించబడుతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ వ్యక్తి వెంట్రుకలన్నీ చిందరవందరగా ఉన్నాయి, అతడి యొక్క చొక్కాలన్నీ మాసిపోయి ఉన్నాయి. అతడు చేతులు ఎత్తి అడుగుతున్నాడు, రబ్బా రబ్బా రబ్బా,
నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అతడి తల మీద నుంచి జానడు కూడా దువా పోవడం లేదు. ఎందుకు ప్రవక్త? అతడు అరఫాలో ఉన్నాడు కదా, అతడు అరఫా దువా స్వీకరించబడుతుందని చెప్పారు కదా, ప్రయాణికుడిలా ఉన్నాడు కదా, ప్రయాణికుడు దువా స్వీకరించబడుతుంది అన్నారు కదా. అతడు తొడిగింది హరాం, అతడు చెప్పులు హరాం, అతడు తిన్నది హరాం. నువ్వు వడ్డీలు తీసుకున్నావు, మీ తల్లిదండ్రుల దగ్గర కూడా వడ్డీలు తీసుకుంటున్నావు, సొంత అన్నదమ్ముల దగ్గర కూడా వడ్డీ తీసుకుంటున్నావు. అంతకంటే నీచం ఏమన్నా? బండి కొన్నానండి, కిస్తీలు కడుతున్నానంటారు, అస్తగ్ఫిరుల్లాహ్. ఇల్లు కట్టాను, లోన్ తెచ్చుకున్నానంటే హరాం. ఎలా నీ నమాజులు స్వీకరించబడతాయి, ఎలా నీ దివాలు స్వీకరించబడతాయి? కాబట్టి ఇప్పుడైనా తౌబా చేసుకొని మంచి విశ్వాసంతో సదాచరణ చేస్తూ జో హో గయా సో హో గయా అల్లా ముజే మాఫ్ కర్ అని చెప్పేసి ఇల్లా మన్ తాబ వ ఆమన అమిల సాలిహా ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. నువ్వు ఏడ్చి ఆయన వైపు తిరిగి పాప జీవితాన్ని విడిచిపెట్టేసి నువ్వేం చూస్తున్నావు, ఫోన్లో ఏం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నావు తెలీదా? నువ్వు అనుకుంటున్నా నీ హిస్టరీ డిలీట్ చేస్తున్నాను అని చెప్పేసి నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్ లేదా? నువ్వు కళ్ళతో చూసే పాపాలు, నోటితో చెప్పే అబద్ధాలు, చాడీలు, ఈ పాపాలు, నువ్వు తినేది హారాం, తొడిగింది హారాం, అన్ని కట్నాలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్య ఏమంటున్నారంటే మనకి అబ్బాయిలు వద్దులేండి, కొంచెం అమ్మాయిలు ఉండే సంబంధం చూడండి, ఈడు డైలీ తీసుకుంటారు, మళ్ళీ కట్టం తీసుకుంటాడు అని చెప్పేసి అబ్బాయిలు వద్దంట ఇంట్లో. మరి నీకు కూడా అబ్బాయిలు లేకుండా పోతారు, శుభ్రంగా పోతావు. చాలామంది ఎంత దారుణంగా ఉంది అంటే ఊరక నామకే వస్తే భయ్ ఆమె सलफ़ वाले हमें आइले दिस वाले ऊपर बांधते हैं, हमें ज़ोर से बोलते हैं, हमें कुरान हदीस से चलते ఈ 4 మాటలు నేర్చుకుంటే నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? జిందగీ బర్ నీ ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా ఆయన ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం నడవడం సున్నతు. నేను అత్తర్ రాసుకున్నాను, టోపీ పెట్టుకున్నాను సున్నతు, లేకపోతే నేను పొడుగు లాల్చి చేసుకున్నాను సున్నతు. ఇది ఊరక దానికి సంబంధించినటువంటి 2-3 జీవితం మొత్తం ఆ అల్లాహకు భయపడుతూ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం జీవించడం సున్నత్. కాబట్టి అల్లాహతో నేను దువా చేస్తున్నాను, వల్ల మా జీవితంలో ఏ లోపాలు, ఏ దోషాలు, ఏ పాపాలు అయితే ఉన్నాయో వాటన్నింటి నుంచి మా నుంచి దూరం చేసి అల్లా నీ ప్రసన్నత కోసం నీ ప్రవక్త విధానం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మేము చేసేటువంటి చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, పాపాలను మన్నించు. అల్లా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. మా మనసు ఏ కోరికలకు బానిసైపోయి ఏ ప్రాపంచిక వ్యామోహాలు, ధనం కోసం, పదవుల కోసం, స్త్రీల కోసం వెంపర్లాడుతున్న సమాజం, అలాంటి కీడుల నుంచి, అలాంటి పాపాల నుంచి మమ్మల్ని కాపాడల్లా. మా సంతానాన్ని నరకం అనే అగ్నిగోళ నుంచి కాపాడు. మా భార్యలు మాకు విధేయులుగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఏ షిరికి బిదాత్ అయితే సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి, ఆ షిరికి బిదాత్ నుంచి చచ్చిపోయేదాకా మమ్మల్ని కాపాడు. అల్లా ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. రియాకారి నుండి కాపాడు. గర్వం, ఘమండ్, తకబ్బుర్ నుంచి మమ్మల్ని కాపాడు. సమాధిపాత నుండి కాపాడు. అల్లా మేమందరం కూడా నరకమనే అగ్నిగోళ నుంచి మమ్మల్ని కాపాడు. పులిసిన అతని క్షణికమైన వేగంతో దాటి భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లా నీ దర్శన భాగ్యాన్ని పొందే అదృష్టాన్ని మా అందరికి ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీముల్ బర్రు రఊఫుర్ రహీమ్ రబ్బుల్ ఆలమీన్.